శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. నమో నమః సరస్వతి దేవి జగదంబాయ నమో నమః. భక్తులందరికీ నా యొక్క నమస్కారం. నేను శ్రీ శ్రీ కిషన్ మహారాజ్ ఆదిలాబాద్ నవశక్తి దుర్గా పీఠంలో శరణ నవరాత్రులు ఈరోజు నుంచి మొదలైనాయి. ఈరోజు అమ్మవారి మొదటి అవతారం శైలపుత్రి. ఈ శైలపుత్రి రోజున మొదటి రోజు అమ్మవారికి పర్వతరాజు అనేవాడు తపస్సు చేసి అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది ఈరోజు ఆయనకు. కాబట్టి అమ్మవారు ఈరోజు ఆయన హేమమంతుని ఇంటికి ఆమె జన్మించింది కాబట్టి ఆమె పేరు శైలపుత్రి. ఈరోజు మన కార్యక్రమం ఏం చేశామంటే కలశ స్థాపన అంటే ఘట స్థాపన, దీపాలు అఖండ జ్యోతి ప్రజ్వలం, యజ్ఞము నవచండి యాగం జరిగినది. ఆ పిమ్మట ఆరతి, ఆ పిమ్మట భక్తులందరికీ దీక్ష. ఎందుకంటే ఈరోజు శైలపుత్రి కాబట్టి శివునికి భర్తగా ఆమె కోరుకున్నది కాబట్టి శివుడు ఆజ్ఞానుసారం ఆమె 3000 సంవత్సరాలు తపస్సు చేసింది కాబట్టి రేపటి నుంచి బ్రహ్మచారిణి. కాబట్టి ఈ రోజులు వీళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తూ మాతలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రోజు నుంచి దీక్ష తీసుకొని దశమి రోజున దీక్ష విరామం చేస్తారు. కాబట్టి ఈరోజు మనకు మొదటి రోజు కాబట్టి శైలపుత్రి దాదాపు 100 మందిలో దీక్షలు తీసుకుంటున్నారు. రాను రాను మన ఆదిలాబాద్లో ఇంత పెద్ద నవశక్తి పీఠం వెలిసటం మన అదృష్టం అనుకోవాలి. భక్తుల సహకారం చాలా ఉంది. మనకు భక్తులకు అనుకూలంగా ఉన్నారు. భక్తులు మనకు అందరూ సహకారం చేస్తున్నారు. అందరూ ప్రతి ఏరియా నుంచి ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ నిర్మల్ కానీ, ఇచ్చుడ కానీ, గుడిహత్తూరు కానీ, నేరడుగొండ కానీ, ఊట్నూరు కానీ, కప్పర్ల కానీ, ఇటు బేల మండలు కానీ, జైనత్ నుంచి కానీ భక్తులందరూ తండ్రుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి దీక్ష తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే దుర్గాదేవీలు వారు ప్రతిష్ట చేసుకుంటున్నారో అక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి నియమనిష్టతోని దీక్షలు తీసుకొని 9 రోజులుగా అమ్మవారు లలిత శాస్త్రం పారాయణతోని దుర్గాష్టోత్తర నామాలతోని ఆమెను పూజిస్తున్నారు. కాబట్టి మనకి ఇక్కడ అందరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆజ్ఞానుసారమే ఈరోజు సాయంత్రం వాళ్ళు అమ్మవారిని ఊరేగింపు చేస్తూ అమ్మవారి ప్రతిష్ట చేసుకుంటారు. కాబట్టి ఈరోజు ఆమె పేరు శైలపుత్రి. కావున అదే రకంగా ఆదిలాబాద్ వైశ్య సంఘం నుంచి కన్యాకుమారి మందిర్ నుంచి మన గుడికి పాదయాత్ర ఉంది. కాబట్టి